పశ్చిమ గోదావరి జిల్లా తణుకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ముసుగులో త్రిబుల్ పేరిట భారీ మోసం జరుగుతుందంటూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ట్రైనింగ్ సెంటర్ వద్ద పలువురు బాధితులు ఆందోళన చేశారు. సన్నగా చేస్తామంటూ ప్రలోభాలు పలికి వారిని ఉచ్చుల్లోకి లాగి లక్షలాది రూపాయలు నష్టపోయేలా చేశారని బాధితులు ఆందోళన. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో షేక్ తో మొదలయ్యే దినచర్య ఆస్తులు పోగొట్టుకునే వరకు వెళ్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక చైన్ లింక్ లా కొనసాగుతుందని హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్ కొన్ని టార్గెట్లు పూర్తి చేసుకునేలా ఉసిగొల్పి ఇల్లు, పొలాలు, ఆస్తులు, బంగారం అన్ని తాకట్టు పెట్టుకొని అమ్ముకొని నష్టపోయామని వాపోయారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. హెర్బల్ లైఫ్ వెయిట్ లాస్ నిత్యం మన ఏపీలో కాదు మొత్తం నిత్యం వెయిట్ లాస్ హెర్బల్ మీదే నడుస్తుంది. ప్రతి ఒక్కరూ రోజు మన వెయిట్ లాస్ కోసం ఏదో హెర్బల్ ప్రోడక్ట్ తీసుకోవడం, దానివల్ల మనం వెయిట్ లాస్ ప్రోడక్ట్ గురించి తిరగడం, నిత్యం ఏ డాక్టర్ దగ్గర నుంచో కానీ లేదా ఏదో న్యూట్రిషన్ సెంటర్ నుంచో కానీ ఏదో ఒక రకంగా మన వెయిట్ లాస్ కోసం ప్రజల మన న్యూట్రిషన్ సెంటర్కి వెళ్తాం, లేదా బయట మార్కెట్లో జరిగే ప్రోడక్ట్ ఏదో ఒకటి వాడతాం. దీనివల్ల న్యూట్రిషన్ ప్రోడక్ట్ అనేది సెంటర్స్ అన్ని పుట్టగొడుగుల్లాగా నిత్యం ఏదో ఒకటి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేస్తున్నాయి. దాని మీద నిత్యం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకులోని న్యూట్రిషన్ హెర్బల్ ప్రోడక్ట్స్ మీద నిత్యం అందులో బాధితులు చాలా 100 మందికి పైగా బాధితులు మేము ఈ న్యూట్రిషన్ హెర్బల్ ప్రోడక్ట్ మీద లాస్ అయ్యాం. ప్రొడక్ట్ లో పెట్టుబడి పెట్టి డబ్బులు మాకు తిరిగి రాక లాస్ అయిపోయని చెప్పి బాధితులు అయితే ధర్నాలు, రాస్తారోకోలు చేయడం, నిత్యం న్యూట్రిషన్ సెంటర్ లో ఉదయం మార్నింగ్ 2 hours న్యూట్రిషన్ ప్రోడక్ట్ నుంచి కోచింగ్ ఇవ్వడం. ఈ న్యూట్రిషన్ సెంటర్స్ అయితే పుట్టగొడుగులు అయితే పుట్టుకొచ్చేసినాయి. అసలు ఈ న్యూట్రిషన్ సెంటర్లు ఏంటి, అసలు ఈ హెర్బల్ ప్రోడక్ట్ వల్ల డబ్బులు లాస్ అవడం ఏంటి? మా అయితే బాధితులు అయితే మన దగ్గర ఉన్నారు. అసలు ఎలా లాస్ అయ్యారు, ఈ ప్రోడక్ట్ లోకి ఎలా వెళ్ళారు, ఎందుకు లాస్ అయ్యారు, అసలు ఏంటి, దీని గురించి మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. చెప్పండమ్మా, మీ పేరు? నా పేరు మేరీ అండి, మాది ఎర్రభద్రపురం అండి. మేము ఫస్ట్ అయితే మేము గుబ్బడి బండాలు వ్యాపారం చేసుకుంటున్నామండి. మా దగ్గరికి ఒక అతను వచ్చింది, న్యూట్రిషన్ సెంటర్కి వెళ్తే షుగర్ ఉండదు, బీపీ ఉండదు, మీరు లాగున్నారు కదా లాగేస్తారు అనేసి మమ్మల్ని మా ఆయన గారిని తీసుకెళ్లారండి. మా ఆయన గారు వెళ్ళండి, నేను ఏమన్నానంటే వెళ్ళొద్దు, మన ఇంట్లో ఉడికిపోతాయంటే అయిపోతాయి ఇవి అయిపోతాయి అనేది చెప్పాను. చెప్పగా ఆయన ఒక నెల వెళ్ళారు, చాలా బాగుంది, నువ్వు కూడా నా మాట ఏంటని నన్ను కూడా మా ఆయన గారు తీసుకెళ్లారండి. తీసుకెళ్ళాక ఒక 2 నెలలు ఆడాక కొంచెం బాగున్నామండి. వెళ్ళిన నెలలోనే మీరు చాలా డెవలప్ అవుతున్నారు, మీరు చాలా బాగున్నారు, మీరు మీటింగ్లకు రావాలి అడగలేదని మమ్మల్ని మీటింగ్ తీసుకెళ్లారండి. 18 మీటింగ్ తీసుకెళ్లారండి. అవాళ మా ఆయన గారికి నాకు గులాబ్ పువ్వు ఇచ్చి గుమ్మంగా నుంచి స్టేజ్ మీద తీసుకెళ్లారండి. మా ఆయన గారు ఎంతో సంతోషమని, ఇలాంటి గులాబ్ పువ్వులు మనకు ఎవరిస్తారో ఎవరెవరు కదా బలంగా ఉంది ఇక్కడ అనేసి మా ఆయన గారు నన్ను ఎంతో ఎంకరేజ్ చేసేదారండి. సర్లైతే నేను పోవడం ఏంటని సర్లేని ఆయన మాట నేను విన్నానండి. విన్నాక అలాగే మేము వెళ్తుంటే ఫస్ట్ పెట్టుకోమని ఎవరంటే నువ్వు పొడట్లు పెట్టుకోవాలి, నువ్వు జనాన్ని పోగేళ్ళి, నువ్వు జనాన్ని పోగేసి పేటనం అవ్వాలి, పేటనం అయ్యేవాడిని నీకు సిక్కులు వస్తాయి, డబ్బు వస్తుంది, నువ్వేం వ్యాపారం చేస్తావమ్మంటే నేను గుడ్డు కొన్నారు కోరకొచ్చి ఏదో వ్యాపారం చేస్తానని నేను చెప్పానండి. ఎలాగంటే ఏ కోరలో ఆ వ్యాపారం చేసుకుంటాను అని చెప్పానండి. నువ్వు ఎన్నో వ్యాపారం చేయగలదు, నీ వయసు ఎంత అంటే నాకు 53 సంవత్సరాలు అండి, మా ఆయన గారికి 60 సంవత్సరాలు ఉన్నాయని నేను చెప్పానండి. 53 సంవత్సరాలు నువ్వు ఎంత పని చేస్తావు, నువ్వు ఎన్నాళ్ళు చేస్తావు, అలాగా ఇలా చెట్లు పూర్వంగా నీకు డబ్బు వచ్చేస్తుంది, 3 రూపాయలు వచ్చేస్తాయి అని చెప్తే మా ఆయన గారు అన్నారు, ఇంకంతకన్నా మనకి ఏం కావాలమ్మని బ్యాంక్ లో ఉన్న డబ్బులు పెట్టుకుని మేము జనాన్ని తీసుకెళ్తాం, ప్రోడక్ట్లు పెట్టుకుంటాం. మళ్ళీ టికెట్లండి, మీరు 10 మందిని తీసుకురావాలంటాం, 10 మందిని తీసుకెళ్తాం, 5గురిని తీసుకురమ్మంటే 5గురిని తీసుకెళ్తాం, బీడీబీలకు రమ్మంటే బీడీబీలకు వెళ్తాం. మొత్తం ఏది చూసినా డబ్బే టికెట్లకు డబ్బే. సరే అమ్మా, అప్పుడు మీరు న్యూట్రిషన్ సెంటర్ లో జాయిన్ అయ్యారు కదా, కోచ్ కింద జాయిన్ అయ్యి మీరు డబ్బులు ఎలా లాస్ అయ్యారు జనాలకి అర్థమయ్యేటట్టు వివరంగా చెప్పమ్మా. మేము ఎలా లాస్ అయ్యామంటే సార్, మేము జనాన్ని తీసుకెళ్తాం, మేము నెలకి 7,600 కట్టమంటాం, మళ్ళీ నెలకు 6,500 కట్టమంటాం, అలాగే జనాన్ని తీసుకెళ్తాం. మా ఇంట్లోకి వచ్చాక 10 మంది వాడండి, ఎందుకంటే మీకు డబ్బులు వస్తాయి, ఎక్కువ జనాన్ని తీసుకుంటే డబ్బులు వస్తాయి అన్నారు. డబ్బులు వస్తాయి కదా జనాన్ని తీసుకెళ్తే మేము ఆశపడిపోయి జనాన్ని తీసుకుని వెళ్ళామండి. వెళ్తే ఆ రోజుకి మీరు ఎలాగైతే కుదరదు, మీరు ప్రొడక్ట్ అమ్మాలి, ప్రొడక్ట్ అమ్మితే మీకు డబ్బులు వస్తాయన్నారు. మళ్ళీ ప్రొడక్ట్ 1 లక్ష రూపాయలు ప్రొడక్ట్ పెట్టారండి. మళ్ళీ తర్వాత కూడా ఈ ప్రోడక్ట్ కదా ఇంకా ప్రోడక్ట్ పెట్టాలంటే నాకు బాధ వేసేసింది. పెట్టుబడికి లక్షలు ఎక్కడ పెడదాం, మనం వద్దు, మనకు దానికి వెళ్ళొద్దు,
మనం మానేద్దామని నేను మా ఆయన గారి మీద మారగట్టేసి నేను ఎక్కడ కొద్దిగా పరారైపోతాను నేను అన్నా అని చెప్పినా కూడా అండి నేను ఏం చేయాలంటే మా అమ్మ తీసుకెళ్లి కోర్సు దగ్గర తీసుకెళ్లి మా ఆవిడైతే ఉండనంటుందండి మేము ఉండమని చెప్పారండి. అలా కాదు మనం ఒక దిక్కుకి వెళ్ళాలంటే సార్ అన్నాడా సార్ దగ్గరికి వెళ్తున్నా కానీ పరిష్కారం కావాలని అక్కడ తీసుకెళ్లారండి. అక్కడ తీసుకెళ్లి అక్కడ ఏం చెప్పారంటే అదేంటమ్మా సరిగా డబ్బులు వచ్చేస్తాయని వానేస్తున్నావు నువ్వు మీకు ఈ నెలాగారంటే మీకు 2,50,000 అలా వచ్చేస్తాను మా ఆయన గారు ఏమన్నాడంటే మా ఆవిడ మేలు పెట్టేస్తున్నానండి. నేను ఆ డబ్బు నుంచి కూడా నేను బయటకు వచ్చేయానండి మా ఆయన తీసుకోమంటే. సరే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ విషయంలో ఈ హెర్బల్ లైఫ్ విషయంలో మీరు ఎంత పెట్టుబడి పెట్టారు ఇందులో? మొత్తం అయితే మేము 9,50,000 పెట్టేశామండి. ఎలాగంటే మా ఇల్లు కనుక పెట్టేశామండి. అలాగే బంగారం తాకట్టు పెట్టేశామండి. మేము కష్టపడ్డ డబ్బు దాచుకున్న డబ్బులు కూడా మేము నాశనం చేసుకున్నాం. ఈ రోజులు మాకు తింటే కూడలేదండి. ఒకటే ఇన్ని చేసి మేము మానేసి మా ఇంటి నిండా పొడట్లు ఉన్నాయండి. పట్టుకొచ్చి 1,50,000 పొడట్లు పెట్టేవారండి. అన్ని పొడట్లు ఇంట్లో ఉంటే ఈ అందరూ ఏకమయ్యి బెంగళూరు వెళ్ళిపోయారండి. బెంగళూరు వెళ్ళిపోయారు నాకు జనం రావట్లేదు. జనం రాకపోతే మాకు బాధ కలిగేసి ఏంటి అనేసి మేము మా పేరుని అడిగాం. అయ్యా మీరు మమ్మల్ని పలానా ఆయన దగ్గర తీసుకెళ్ళండి, భద్రమ్మ దగ్గర తీసుకెళ్ళండి, లేకపోతే శ్రీనివాస రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళండి, నా పొడట్లు చంపెడతారు మేము రాసేసుకోవాలి. మా భర్త నేను ఇంటికి దగ్గర సిద్ధంగానే ఉంటాయి. కనీసం మమ్మల్ని తీసుకెళ్ళి మాట్లాడరమ్మా మీ పొడట్లు మీరే అమ్ముకోవాలి కానీ శ్రీనివాస రెడ్డి మాట్లాడడం భద్రం సార్ మాట్లాడడం ఎవరు మాట్లాడరు మీ పొడట్లు మీరే అమ్ముకోమని వీళ్ళందరూ చెప్పేటప్పటికి. సరే ఇప్పుడు మీరు ప్రోడక్ట్ డబ్బులు పెట్టుబడి పెట్టి తీసుకున్నారు. ప్రోడక్ట్ మీరు ప్రోడక్ట్ న్యూట్రిషన్ సెంటర్ అంతా కోచింగ్ ఇచ్చారా మీకు? కోచింగ్ ఇచ్చారు సార్. నేను వద్దనగా ఇచ్చారు సార్ కోచింగ్. మాకు చదువు లేదన్నాను, నేను పెద్దవాళ్ళని అన్నాను, మాకు ఏమి తెలియదు అన్నాను. అన్నా సరే మా పిల్లల్ని అడ్డం ఎత్తుకుని మా భర్తను అడ్డం ఎత్తుకుని బలవంతంగా మాకు ఇచ్చారండి. బలవంతంగా మాకు ఇస్తే మా పబ్లిక్ మా మీద కాదేమో తప్ప 10 జనం ముగ్గురు వచ్చినా కానీ మాకు కావాలి 20,000 ఇవ్వలేదండి అసలు. మేము చాలా ఇబ్బంది పడిపోయామండి. సరే ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టారు, డబ్బులు ఎలా లాస్ అయ్యారు చెప్పండి, వివరంగా చెప్పండి జనాలకు అర్థమయ్యేటట్టు. ఎలా లాస్ అయ్యామంటే పొడట్ల పంటలోనే లాస్ అయిపోయామండి మేము. ఈ పొడట్ల పంట మళ్ళీ మేము ప్రోగ్రాంలకు ఎక్కువ వెళ్ళటంలో లాస్ అయిపోయామండి. ఇప్పుడు మీరు ప్రైవేట్ కొన్నారు కదమ్మా, ఇప్పుడు సెమినార్ కండక్ట్ చేస్తారు, సెమినార్ కండక్ట్ చేసి జనాన్ని తీసుకెళ్తున్నారు కదా, త్రిబుల్ సిస్టమ్ లో చైన్ లింక్ అని చెప్పి దానికి డబ్బులు ఎవరిస్తారు? మీరే ఇస్తున్నారా? నేనే ఇస్తున్నాను సార్. మనిషికి వచ్చి 1,000 కట్టండి, ఓ కట్ట అయితేనేమో 240 రూపాయలు కట్టండి, ఓ కట్ట అయితే 500 రూపాయలు కట్టండి. బీటీపీ అంటేనేమో మనిషికి వచ్చి 1,000 రూపాయలు కట్టండి. ఇవన్నీ మేమే అండి. ఒకళ్ళు ఇద్దరు అంటే కుదరదండి. మాతో పాటు ఒక 10 మందిని తీసుకెళ్ళాలి. మాతో పాటు ఒక 10 మంది తీసుకెళ్ళాలి. మా చుట్టాల బట్టల్ని పౌరులు అమ్ముకుని మేము డబ్బులు పెట్టుకుని మళ్ళీ ఆడ తీసుకెళ్ళాలి. ఆ డబ్బులు మాయండి. పట్టుకొచ్చి 3 రూపాయలు మాకు అయిపోతుందండి. వీటి వల్ల కొంత లాస్ అయిపోయామండి మేము. ఇప్పుడు ఏదేమైనటికి ఈ హెర్బల్ ప్రోడక్ట్ వాళ్ళైతే లాస్ అయ్యామని చెప్తున్నారు. దీని మీద మీకు ఇప్పుడు ఈ మీడియా చెప్తామని చెప్పి మిమ్మల్ని ఏమన్నా అభ్యంతరం ఏమన్నా చెప్పారా? అభ్యంతరం చెప్తున్నారని సార్ మేము ఒక రోజు మీడియాలో మాట్లాడామండి. మాట్లాడేటప్పటికి ఇలాగే ఇప్పుడు ఈ పొడట్లన్నీ అయిపోయాక నేను ఏం చేశానంటే అండి మేము పబ్బు మానేసాం కదా సార్. మానేసాక జనం అప్పుడు అయితే నన్ను హాలిడేస్ పెట్టేసుకునేవారు. అలాగే మేరీ గారు వేసి ముద్దులు పెట్టేసేవారు. అలాంటి వాళ్ళు నా బండి కాడ నుంచి వెళ్తాండి అమ్మ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారని ప్యాకేస్తానండి. మీతో మాట్లాడితే భద్రం సార్ ఉంటేవారు. భద్రం సార్కి మాకు అది మీటింగ్కి సంబంధం లేదని చెప్పారు. మీతో మేము మాట్లాడకూడదని జడిచిపోయేవారండి అందరూ. అని ఏంటి ఇలా జడిచిపోతున్నారని నేను ఎప్పుడు కూర్చుని గెలువని ఏడ్చేసానండి. ఏంటంటే మనం చూసి చచ్చిపోతున్నారు, మనతో మాట్లాడద్దానంటే మనం ఏం తప్పు చేసాము, డబ్బులు ఎన్ని శాతం తప్పు చేసామని చాలా బాధపడి ఏడ్చి ఇల్లు పోగొట్టేస్తున్నాం, అన్ని పోగొట్టున్నాం, మనం చేసినట్టు చేసేసారు. మన పరిస్థితి ఏంటి, మనం పెద్దవాళ్ళము, మనం ఏమైపోతామనేసి మా పక్కన కూర్చుని ఇక్కడే ఏడ్చి మేమంటే ఏడాది రోజంటే మాట్లాడితే మరి ఎవరు మాట్లాడండి. గర్భంలోకి కంపెనీలో వెళ్ళినప్పుడు మా దగ్గర యాక్సిడెంట్ చేయరు, మమ్మల్ని గాయం చేసుకునేవారు, మా ఊళ్ళు ఇచ్చేవారు, మాకు దండేసేవారు. అలాంటి జనం ఉంటే కూడా మమ్మల్ని మాత్రం ఎవరు మాట్లాడలేదండి. ఇప్పుడు మీకు ఈ హెర్బల్ చెప్పడం ఏమైనా బిజినెస్ వస్తున్నాయా? మీకు వస్తున్నాయండి. ఒక ఆయన ఇద్దరు ఒకడు బండేసి వచ్చారు, సారి బయలుదేరుకుంటానికి వేటకెళ్తాను అడిగారండి. 20 రూపాయలు అని చెప్పాలండి. కొనుక్కున్నారు, ఇక్కడ తింటానన్నారండి. మీడియాలో మాట్లాడావు కదమ్మా నువ్వేనా అని అడిగారండి నన్ను. నేనేనండి అన్నాను. నేనేనండి అంటే
మీడియాలో మాట్లాడితే నీకు ఏమొస్తుందని మాట్లాడావు అన్నారండి. నేను ఒక మాట మాట్లాడాను, నాలంటే ఎవడ పాడైపోకూడదని మాట్లాడాను అన్నానండి. నువ్వు ఎవరితో పెట్టుకున్నావో తెలుసా అన్నారండి. ఎవరితో పెట్టుకున్నావా? నేను అర్థం లేకపోతేనే మాట్లాడాను, నేను ఒక్కదాన్ని కాదు నాలంటే అంటే అయితే నీకు ఒక రోజు మరి ఒక రోజు ఉంది నీ ఇందులో మాట్లాడిన ఎవరిని పట్టుకున్నాను అంటున్నారు. నువ్వు సరైనతో పెట్టుకున్నాను అని నన్ను తెలియదండి. ఇద్దరు నాకు వాళ్ళు ఎవరో నాకు తెలియదండి బాబు. అది అప్పటి నుంచి మా ఆయన గారితో చెప్పారు ఇలాంటి అది అలాగట్టే సెలవుకున్నారు చూద్దామన్నారు. ఏమంటారని నేను బయట చెప్పలేదండి. భయంగానే ఉంటున్నాం మేము. సరే, ఏదేమైనా న్యూట్రిషన్ వాడటం వల్ల, హెర్బల్ లైఫ్ వాడటం వల్ల పుట్టగొడుగుల్లో న్యూట్రిషన్ సెంటర్లు అయితే వస్తున్నాయి. మన నిత్యం వాడే ఈ ప్రోడక్ట్ అయితే మెడికల్ షాప్ లో అయితే దొరుకుతాయి. ఈ మెడికల్ షాప్ లో మనం ఎవరైనా సర్జన్ కానీ లేదా దాని ప్రోడక్ట్ సంబంధించి డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి మనం కొనుక్కుంటాం. ఈ ప్రోడక్ట్ అయితే మెడికల్ షాప్ లో అయితే 2005 నుంచి 2 దొరుకుతాయి. ఇవి పుట్టగొడుగుల్లో న్యూట్రిషన్ సెంటర్ లో హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ అయితే సెంటర్స్ అయితే ఓపెన్ చేసి ఒక ఏదైనా ప్రోడక్ట్ అయిన డిఎంహెచ్ ఒక అధికారి పర్యవేక్షణలో అయితే జరగాలి. నిత్యం సెంట్రల్ ద్వారా అయితే కోచింగ్ ఇచ్చి వేలాది రూపాయలు ట్రైనింగ్ సెంటర్ లో ఏర్పాటు చేసి టికెట్లు ఏర్పాటు చేసి మాల్స్ ఏర్పాటు చేసి నిత్యం ఎంతో మంది పేదలు ఇలా హెర్బల్ ప్రోడక్ట్ లో చైన్ లింక్ త్రిబుల్ సిస్టమ్ లో కండక్ట్ అయ్యి డబ్బులు సంపాదిద్దామని చెప్పి వెళ్ళి లాస్ అవుతున్నారని చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్ తో చంద్రశేఖర్, పశ్చిమ గోదావరి జిల్లా.